హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లండి. మామూలుగా మనం ఉగాది పండక్కి అందరూ కూడా ఎక్కువగా ఈ నేతి బొబ్బట్లని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి. అయితే మనం చాలా రుచిగా, చాలా ఈజీగా ఈ నేతి బొబ్బట్లని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. బయట షాప్స్లో కొని తెచ్చుకునే వాటికంటే ఇంకా బాగా మనం టేస్టీగా చాలా స్మూత్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. కొంతమంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా భయపడుతూ ఉంటారండి సరిగా రావని. సో అలాంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే మెథడ్లో ఈరోజు నేను నేతి బొబ్బట్లని ప్రిపేర్ చేశానండి. కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ నేతి బొబ్బట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 1 కప్పు మైదా పిండి తీసుకోవాలండి. ఇది ఒక పావు కేజీ మైదా పిండి అండి. ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. స్వీట్స్లో ఎప్పుడైనా కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసేసుకొని పిండినంతా కూడా చూడండి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి కంటే ఇంకొంచెం లూజుగా కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకున్నామంటే మనకు బొబ్బట్లు అనేది సరిగా రావు. ఇక్కడ నేను మైదా యూస్ చేశానండి. మామూలుగా బొబ్బట్లు మైదాతో చేస్తేనే బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు ఒక హాఫ్ కప్పు మైదా, హాఫ్ కప్పు గోధుమ పిండి కూడా వేసి చేసేసుకోవచ్చండి. లేదు ఉత్త గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. మామూలుగా మైదాతో చేస్తే కొంచెం బొబ్బట్లు అనేది టేస్ట్ బాగుంటాయని అందరూ కూడా ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటారండి. చూడండి పిండినంతా కూడా ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసేసుకోవాలి. గట్టిగా మనం చపాతీ పిండిలాగా కలపకూడదు. చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఇంకొక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె అయితే మామూలు నూనె అండి, ఏం వేడి చేయలేదు. నూనె వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా పిండిని బాగా కలిపేసేసుకోవాలి. పిండి అనేది మనకు ఎంత బాగా నానితే ఆ బొబ్బట్లు అనేది అంత బాగొస్తాయండి సాఫ్ట్గా. అప్పటికప్పుడు మనం కలిపి చేసామంటే సరిగా రావండి, గట్టిగా వస్తాయి. చూడండి పిండంతా కూడా నేను బాగా ఈ విధంగా కలిపేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మినిమం ఒక 4 గంటలన్నా ఈ పిండిని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు 1 గంట ముందు నేను పచ్చిశనగపప్పు అండి, 1 కప్పు మైదాకి 1 కప్పు పచ్చిశనగపప్పు అండి. పచ్చిశనగపప్పుని ఒకసారి 2 సార్లు బాగా కడిగేసేసి అందులో నీళ్లు వేసి నేను 1 గంట ముందు నానబెట్టి పెట్టానండి. చూడండి పప్పు అనేది ఈ విధంగా కట్ చేస్తే ఈ విధంగా మనకు కట్ అవ్వాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదండి. పప్పు కూడా మనం 1 గంటన్నా నానబెట్టి ఉడికించి ఈ బొబ్బట్లు చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి కడిగేసిన తర్వాత ఈ పప్పుని నేను కుక్కర్లో ఉడకబెడుతున్నానండి. మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా ఉడకబెట్టేసుకోవచ్చు. పప్పునంతా కూడా అందులోకి తీసేసుకొని 1 కప్పు పచ్చిశనగపప్పుకి 2 కప్పుల నీళ్లు వేసేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి 2 విజిల్స్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి పప్పు అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికింది. మరీ పిసురుగా ఉడికినా కూడా మనకు పూర్ణం అనేది సరిగా లేకుంటే బొబ్బట్లు అనేది సరిగా రాదండి. ఇప్పుడు కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళని మనం వడగట్టేసుకోవాలి. ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఈ నీళ్ళని వడగట్టేసుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలండి, ఎందుకంటే మనం మళ్ళీ ఇందులో బెల్లం వేసి మిక్సీ పట్టాలి కదా. చూడండి నీళ్ళంతా కూడా నేను స్ట్రెయిన్ చేసేసాను. ఈ నీళ్ళని మనం పడవేయకుండా రసం చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఒక 5 నిమిషాలు చల్లార్చి మళ్ళీ మనం మిక్సీ వేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయింది. ఇందులో 1 కప్పు బెల్లం వేసానండి. ఈక్వల్ క్వాంటిటీ అండి. 1 కప్పు పిండికి 1 కప్పు పచ్చిశనగపప్పు, అలాగే 1 కప్పు బెల్లం. ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీన్ని మనం ఒక 3 సార్లుగా మిక్సీ వేసేసుకోవాలి. మరి కంటిన్యూగా కాకుండా జస్ట్ అలా గ్రైండ్ చేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా నున్నగా వేయకూడదు. ఇదంతా కూడా మళ్ళీ నేను కుక్కర్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూ ఒక 5 నిమిషాలు మనం ఈ పూర్ణాన్ని ఉడికించుకోవాలి. బెల్లం అనేది కరిగి మనకు చూడండి ఈ విధంగా దగ్గరగా రావాలి. కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే బెల్లం ఉంది కదా తొందరగా మనకు అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇందులో
బాగా దగ్గర పడిన తర్వాత ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని జస్ట్ మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా కలిపేసేసుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. మనం డైరెక్ట్గా పప్పులో బెల్లం వేసి రుబ్బి చేయకుండా ఈ విధంగా మనం కొద్దిసేపు ఇలా దగ్గర పడే వరకు ఉడికించి చేసామంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటాయండి బొబ్బట్లు. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా దగ్గర పడింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు కొద్దిగా చల్లారాలి. చూడండి చల్లారిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా మనం పూర్ణం అనేది ఇలా మనకు ఉంటలాగా వచ్చేటట్టు చేసేసుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. చూడండి మనకి ఇప్పుడు పూర్ణం అనేది రెడీ అయిపోయింది. ఒక 4 గంటల తర్వాత చూడండి మైదా అనేది సాఫ్ట్గా చాలా బాగా నానిపోయింది. మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా మనకు పిండి అనేది రెడీ అయిపోయిందో. పైన మనకు ఈ పిండి అనేది ఎంత బాగా నానితే బొబ్బట్లు అనేది అంత బాగా వస్తాయండి, లేకపోతే సాగినట్టు గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ వేసేసుకొని చేతికి మనం నేతి బొబ్బట్లు అన్నాం కాబట్టి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని, ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు పూర్ణం కంటే ఈ పిండిని కొద్దిగా తక్కువగా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి పిండిని. ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో ఈ లోపల స్టఫింగ్ అండి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పూర్ణం పెట్టేసేసుకొని పైనంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. మరి పైన పిండి మనం మైదా పిండి ఎక్కువ పెట్టామంటే పైనంతా కూడా మందంగా వస్తుందండి. కాబట్టి మనం పూర్ణం కంటే కొద్దిగా తక్కువగానే ఈ పై పిండిని తీసేసుకోవాలి. ఆ పైన ఎక్స్ట్రా పిండి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ విధంగా మరీ స్పీడ్గా తట్టకుండా, ఎందుకంటే మనం లోపల పూర్ణం పెట్టాం కదా అండి, స్పీడ్గా తట్టామంటే అది బయట వచ్చేస్తుంది. ఈ విధంగా స్లోగా మనం తట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని ఈ బొబ్బట్టు వేసేసుకొని, ఇంకా నెయ్యి బొబ్బట్టు అన్నాం కాబట్టి పైన కొంచెం నెయ్యిని వేసేసుకొని ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకొని మళ్ళీ కూడా కొంచెం నెయ్యిని వేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనం బెల్లం వేసాం కదా అండి, త్వరగా మనకు మాడిపోయినట్లు అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఈ విధంగా అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేస్తున్నానండి. కాబట్టి చూసారండి మిగిలిన పిండినంతా కూడా అదే విధంగా చేసేసుకోవాలి. కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడివేడిగా కూడా చేసుకొని తినచ్చండి. కాబట్టి చూసారు కదా అండి, చాలా ఈజీగా టేస్టీగా ఈ నేతి బొబ్బట్లని నేను ఎలా ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారండి. చాలా సింపుల్ అండి. కొంతమంది కష్టం అని అనుకుంటారు. చూసారు కదా అండి ఎంత ఈజీగా నేను కొన్ని టిప్స్ పాటించి ఎలా చేసేసానో చూడండి. చూస్తున్నారు కదా మీరే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, కొద్దిగా వేడిగా ఉన్నాయండి. కాబట్టి చూసారు కదా అండి బొబ్బట్లని మనం ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ఈ ఉగాది పండగకి ఈ విధంగా బొబ్బట్లు చేసుకొని నేతి బొబ్బట్లు ఒకసారి రుచి చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బయట షాప్స్లో కొని తెచ్చుకునే బదులు ఇంట్లోనే మనం హెల్దీగా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.